దేవి గంగ పవిత్రతకు కరుణకు ప్రవాహం. ఒకప్పుడు భూమి పాపభారంతో కుంగిపోయింది. మనుషుల హృదయాల్లో అహంకారం పెరిగింది. ధర్మం మెల్లగా క్షీణించింది. భూలోకానికి శుద్ధి అవసరమని దేవతలు గ్రహించారు. అప్పుడు దేవలోకంలో స్వర్గనదిగా ప్రవహిస్తున్న దేవి గంగాను భూమిపైకి తీసుకురావాలని నిర్ణయించారు. కాని గంగ ప్రవాహం అంత శక్తివంతమైనది. ఆమె నేరుగా భూమిని తాకితే భూమే చీలిపోతుంది. ఈ విషయం తెలిసిన భగీరథుడు దీర్ఘ తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. పరమేశ్వరుడు కరుణించాడు. గంగ భూమికి దిగివచ్చే క్షణంలో ఆమె ఉగ్ర ప్రవాహాన్ని తన జటలలో బంధించాడు. శివుని జటలలో చిక్కుకున్న గంగ శాంతస్వరూపినిగా మారింది. ఆ తర్వాత శివుడు ఆమెను మెల్లగా విడుదల చేశాడు. గంగానది భూమిపై ప్రవహించసాగింది. ఎక్కడ ప్రవహించిందో అక్కడ పాపాలు కరుగాయి, భూమి పచ్చబడింది, మనస్సులు శుద్ధి అయ్యాయి. గంగ తన ప్రవాహంతో చెప్పింది, నేను నీటిగా కాదు, కరుణగా ప్రవహిస్తున్నాను. అందుకే ఈరోజు గంగా స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్మకం కాదు, మనస్సు మారుతుంది అనే విశ్వాసం. భక్తితో ఒక బొట్టు గంగాజలం తాకినా ఆత్మకు శాంతి కలుగుతుంది. అందుకే మనం నమస్కరిస్తాం. ఓం నమః శివాయై, గంగాయై నమః. దేవి గంగా కీ జై.